6వ రోజు తొలిగి అడుగు అనేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు గాండ్లపెంట మండల కేంద్రంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సోదరుడు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ మేమిద్దరం కూడా తిరుగుతున్నాం. దీని ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమై పూర్తి అయినటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ ఏవైతే అష్యూరెన్స్ ఇచ్చామో లాస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ అవన్నీ కూడా అమలు చేసాం. సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం అన్నీ చేసామని చెప్పడం లేదు, కానీ మ్యాక్సిమం చేసాం. అదేవిధంగా ఈ తొలి సంవత్సరంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా నడుస్తున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా తప్పులు ఉన్నాయా అవేవో తెలుసుకునేదానికి గ్రామాన మా నాయకుడు చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మా జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు గ్రామాల పర్యటన చేపట్టడం జరిగింది. గ్రాస్ రూట్ లెవెల్లో చాలా వరకు కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి. ఈ గ్రామంలో చూసినట్లయితే కొంతమందికి పెన్షన్లు అనేవి సరిగా రాలేదు అనేది కూడా మా నోటీస్కి వచ్చింది. అదేవిధంగా హౌసింగ్ కూడా కొన్ని చోట్ల రాలేదని కూడా చెప్పారు. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో ఏదో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ఇళ్ళకు కూడా నిధులైన డబ్బులు కూడా రాలేదని చెప్పారు. అదేవిధంగా చాలా ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఇవన్నీ కూడా తెలుసుకొని అవి త్వరలోనే అవన్నీ రెక్టిఫై చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందించడం జరుగుతాయి సంక్షేమ ఫలాలు. అదేవిధంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఎల్పీ నంబర్స్ అనేవి కొంత పొరపాట్లు జరిగాయి. రెవెన్యూ వాళ్ళు కాదు, కానీ మొన్న రీసెంట్లీ ఏదైతే రీసర్వే పెట్టారో ఆ సర్వే గ్రామాల్లో అయితే ఎల్పీ నెంబర్ అంటే ఒకే ఒక గ్రూప్ నెంబర్ ఇవ్వడం ద్వారా 2 ఎకరాలు ఉండే అతను కూడా 30-40 ఎకరాలు చూపించడం ద్వారా ఏవైతే తల్లికి వందనం ఇలాంటి పథకాలు కూడా వాళ్ళకి పడలేదు. అందుకోసమే మన దిశ మీటింగ్లో కూడా ఒక కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇచ్చాం. ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సెక్రటరీస్, ఎంఆర్ఓస్, ఎండిఓస్ అందరూ కలిసి అవి రెక్టిఫై చేసి ఆ సమస్యని పరిష్కారం చేసి అందరూ కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోతే మేము వచ్చిన తర్వాత మా నాయకుడు ఒక అవగాహన, ఆలోచన, పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అప్పులు కడుతూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆగస్టు 15వ తారీఖు నుండి కూడా ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మహిళలకు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ కూడా అమలు చేయడం జరుగుతుంది. అన్నీ చేశాం. దాదాపుగా మీ అందరికీ తెలుసు, ఈరోజు అన్నా క్యాంటీన్లన్నీ ఓపెన్ చేయడం జరిగింది. గతంలో చూసినట్లయితే అది ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్దాక్షిణంగా అవన్నీ కూడా క్లోజ్ చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే హామీ ఇచ్చిందో అవన్నీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బియ్యం కూడా వాళ్ళ ఇంటి దగ్గర డీలర్ల దగ్గరే ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చి ఈ నెల 30వ తారీఖున అన్నదాత సుఖీభవ అది కూడా చెప్పాం. సంవత్సరానికి ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అది కూడా ఈ నెల 30వ తారీఖు 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు కూడా ఇస్తాం. సంవత్సరాకారు లోపల ఇంకా 2 విడతలుగా 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మేము కూడా ప్రజల్లోకి వెళ్ళి మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. కేంద్ర సహాయంతో కూడా ఈరోజు రాష్ట్రం కూడా కొంత మేరకు ఊరట చెందింది. పూర్తి కాదు, అయితే అప్పులు చాలా పెరిగిపోయినాయి రాష్ట్రంలో. కానీ సంపద సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలను కూడా తీసుకురావడం జరుగుతుంది. మీరు చూసారు పత్రికలో దాదాపుగా 10 లక్షల కోట్ల విలువైనటువంటి పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. మన అనంతపురం జిల్లాలో కూడా చూసినట్లయితే సోలార్ అయితేనేమి, విండ్ పవర్ అయితేనేమి, అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అయితేనేమి, చాలా కార్యక్రమం ఐటీ, అదేవిధంగా లేపాక్షి నాలెడ్జ్ సిటీకి సంబంధించి 8,844 ఎకరాలు ఉంది. అది కూడా రీసెంట్లీ మొన్ననే క్లియర్ అయిపోయింది. కాబట్టి అక్కడ ఐటీ హబ్ వస్తుంది. అదేవిధంగా మన ఇది డిఫెన్స్ అయితే అదేవిధంగా ఇన్ఫోసిస్ ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. తప్పనిసరిగా ఏవైతే ఆ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో అవన్నీ కట్టుబడి పనిచేస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలకి ఏవైతే చెప్పామో చేస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని
ఘన విజయం సాధించాలి. రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో 29లో జరగబోయే ఎన్నికల్లో కూడా నీ కంటిన్యూటీ ప్రభుత్వాలు ఉంటే బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. మన పొరపాటు చేశాం. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోకపోతే మన రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ఉండేది. కానీ ఈసారి దాదాపు 10-15 సంవత్సరాలు వెనకబడిపోయింది. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ దీవిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం వస్తుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు హంద్రీనీవాకి 3,700 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఒక నయా పైసా కూడా ఈ ప్రాంతానికి కేటాయించాల. రాయలసీమ సస్యశ్యామలు కావాలంటే హంద్రీనీవా రావాలి. మచ్చుమర్ నుండి ఈరోజు కుప్పం వరకు కూడా ఈ సంవత్సరంలోనే నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి 58,000 కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించడం జరిగింది. పోలవరానికి కూడా 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఆ విశాఖ ఉక్కు కూడా ప్రైవేట్ అయిపోతుంది అనేటువంటి సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో 11,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే 1 by 1 ఇవన్నీ సెట్ చేస్తూ ఉన్నాము, ఒక క్రమంలో పెడుతున్నాము. అదేవిధంగా ముఖ్యంగా అన్ని వ్యవస్థలు నాశనం చేసి పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యవస్థలో గాడీలు పెట్టి మంచి ప్రభుత్వాన్ని అందించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని దీవించమని ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుతాం.